తాను రిక్తునిగా చేసుకున్నారు, అంటే తనకు తానుగా పూర్తిగా తగ్గించుకున్నారు. దేశోత్తరం కలుగునుగా. హల్లెలూయా. ఆకారమందు మనుష్యుడిగా ఒప్పడ్డాడు, కానీ ఆకారం ముందు ఎలా ఒప్పడ్డాడు? దీనిలో ఏముంది? జీవము వెలుగుంది. ఆ జీవము వెలుగు ఎవరి కొరకు? మనందరి కొరకు. గట్టిగా చెప్పని కొట్టి మరణము పొందునంతగా, శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించు. శిలువలో ఆయన పడినటువంటి శ్రమలు అన్ని ఇన్ని కావు, కానీ ప్రతి నొప్పిని భరించాడు. ఎందుకంటే దేశోత్తరం కలుగునుగా. అది మనం చేసిన పాపం. దేశోత్తరం కలుగునుగా. నల్లకు ముళ్ళ కిరీటం కొడుతున్నప్పుడు 3 ఇంచులు లోపలికి దిగింది దేశోత్తరం కాదు. ఆ చలికి బిగుసుకొని పోతున్నప్పుడు దేశోత్తరం కలుగునుగా. ఎందుకు తెలుసా? నువ్వు ఆలోచిస్తున్న దరిద్రపు ఆలోచన, దుష్టత్వపు ఆలోచనలు, దుర్మార్గపు ఆలోచనలకు ఆయనే శిరస్సుపై ముళ్ళ కిరీటం ఉంది. గట్టిగా చెప్పగొట్టి అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి మోకాలు యేసు నామమున వంగునుగాక. గట్టిగా చెప్పగొట్టి వాడు పరలోకం ఉండని, భూమి మీద ఉండని, భూమి